నట సార్వభౌముడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ తెలుగు జాతి గౌరవానికి ప్రతీకని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కొనియాడారు. ఎన్టీఆర్ పేరు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని, తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ పేరు, తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా నిలుస్తాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా రాజమహేంద్రవరం నగరంలోని జేఎన్ రోడ్లోని ఏకేసీ కళాశాల పక్కన ఉన్న డాక్టర్ నందమూరి తారక రామారావు మున్సిపల్ పార్కులో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ, మహానాడు రెండవ రోజు ఎంతో విశిష్టమైనదని, తెలుగు జాతి అభ్యున్నతి కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు తెలుగు ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన ప్రాంతీయ పార్టీ టీడీపీ మాత్రమేనని తెలిపారు. ఎన్టీఆర్ మహిళా సాధికారతకు బాటలు వేసిన మహానేత అని, మహిళలకు ఆస్తి హక్కులు కల్పించడం, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయడం వంటి సంస్కరణలు ఆయన ప్రారంభించారని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో నారా లోకేష్ మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ అమలు దిశగా కృషి చేస్తున్నారని తెలిపారు. రాజమహేంద్రవరం నియోజకవర్గానికే సుమారు 300 మంది కార్యకర్తలకు బాధ్యతలు ఇచ్చి నాయకులుగా తీర్చిదిద్దామని వాసు వెల్లడించారు. గత ప్రభుత్వం ఎన్టీఆర్ పేరు వినిపించకుండా చేయాలని ప్రయత్నించిందని, కౌన్సిల్ తీర్మానంతో నిర్ణయించిన డాక్టర్ నందమూరి తారక రామారావు పార్కు పేరును మార్చే ప్రయత్నాలు చేశారని విమర్శించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరించామని చెప్పారు. రోడ్లు పగిలే రోహిణీ కార్తెలో ప్రజలకు చల్లని వార్త. వచ్చే 3 గంటల్లో కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. గత 2 రోజులుగా వాతావరణంలో విభిన్న మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంతకుముందు పగల ఎండ వేడితో, రాత్రి ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. 2 రోజులుగా సాయంత్రం పూట వాతావరణం చల్లబడుతుండటంతో ప్రజలకు కాస్త స్వాంతన చేకూరుతోంది. పవిత్ర గోదావరి నది కాలుష్యం కాసారంగా మారిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. గోదావరి పుష్కరాలు 2027 దృష్ట్యా గోదావరి నది సహా రాష్ట్రంలోని ప్రధాన నదుల్లో కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ చర్యలను సమర్థవంతంగా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజమహేంద్రవరం వద్ద గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. పర్యావరణ, అటవీ శాఖ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ టాస్క్ ఫోర్సులో పురపాలక, పంచాయతీరాజ్, పరిశ్రమలు, వ్యవసాయం, మత్స్యశాఖ, పర్యాటక, దేవాదాయ, నీటిపారుదల, గ్రామీణ నీటి సరఫరా శాఖల ఉన్నతాధికారులతో పాటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కాకినాడ, కోనసీమ, పోలవరం జిల్లాల కలెక్టర్లు సభ్యులుగా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి కన్వీనర్గా వ్యవహరిస్తారు. పుష్కరాల సందర్భంగా భక్తులకు పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని అధికారులు తెలిపారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి 1912 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తెస్తున్నామన్న మంత్రి గొట్టిపాటి. టోల్ ఫ్రీ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని వెల్లడి. ఆధిపత్యం కోసం హత్యలు చేసిన చరిత్ర వైఎస్ కుటుంబానిదేనన్న ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి. మైనింగ్ గనుల కోసం ఎంతో మందిని చంపేశారని ఆరోపణ. భస్మాసురుడిలాగే జగన్ కూడా ప్రెస్ మీట్ పెట్టి రాజకీయంగా నిర్వీర్యమైపోయారు. విమర్శలు గుప్పించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కత్తి, గొడ్డలి అంటూ అంతరించిపోయిన ఫ్యాక్షన్కి చంద్రబాబు జీవం పోస్తున్నారు. మాజీ మంత్రి ధర్మాన ఫైర్.
రాష్ట్రంలో ఎక్కడ కరెంటు సమస్య తలెత్తినా పరిష్కారానికి 1912 టోల్ ఫ్రీ నెంబరు అందుబాటులోకి తెస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వ్యాఖ్యానించారు. వాతావరణ మార్పులతో పలుచోట్ల విద్యుత్ అంతరాయం తలెత్తుతుందన్నమాట వాస్తవమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో అక్కడక్కడ తలెత్తుతున్న విద్యుత్ అంతరాయాలను ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. 48 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు, సాయంత్రం ఈదురుగాలుల కారణంగా పలుచోట్ల సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో ఒక్క సబ్స్టేషన్ కూడా ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెద్ద ఎత్తున సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టిందని చెప్పుకొచ్చారు. గడిచిన 10 రోజుల నుంచి విపరీతంగా ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. 44 నుంచి 49 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సంగతి మనందరూ తెలిసిందే. దానిలో భాగంగానే పవర్ కూడా అక్కడక్కడ ఇంటరప్షన్స్ విపరీతంగా అవుతున్నాయి. దానికోసం అని చెప్పి ప్రత్యేకంగా 1912 మన టోల్ ఫ్రీ కూడా పెట్టాము. టోల్ ఫ్రీ పెట్టడమే కాకుండా టోల్ ఫ్రీలో అటెండ్ అవ్వడం కోసం సంఖ్యను కూడా భారీగా పెంచాం. సిపిడిఎస్ఎల్లో కానీ, ఎస్పీడీసీఎల్లో కానీ, ఈపీడీసీఎల్లో కానీ మూడింటిలో సంఖ్యను కూడా బాగా పెంచాము. పెంచి ఎప్పటికప్పుడు సమస్యల్ని ఇమ్మీడియట్గా సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో పవర్ డిపార్ట్మెంట్ రేత్రనక పగలనక పనిచేస్తుంది. ఇప్పుడు చూస్తూ ఉన్నారు మీరు, ఇటీవల కాలంలో ఎక్కువగా గాలివానలు, వర్షంతో కూడిన గాలివానలు వచ్చింది. మన విజయవాడ అయితే దాదాపు గాలివాన గాలి కొట్టడం వల్ల విపరీతంగా స్తంభాలు పడిపోవటం, కేబుల్ కండక్టర్లు కట్ అవటం ఇవన్నీ జరిగింది. మా డిపార్ట్మెంట్ వాళ్ళు శ్రమించి పనిచేస్తే దాదాపు 2 గంటలు కొంత, 4 గంటలు కొంత, 6 గంటలు టోటల్ రిస్టోర్ అవడానికి 6 గంటలు పట్టింది. మేము కూడా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇట్లాంటి సమయాల్లో కొద్దిగా ఓర్పుగా ఉండాలి. మేము కూడా టోల్ ఫ్రీ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించే కార్యక్రమం కూడా చేస్తాము. వీటి వల్ల జరిగే సమస్యల్ని ఇమీడియట్గా 2 నుంచి 4 గంటల లోపల కంప్లీట్ చేసేస్తాం. ఎండల తీవ్రత వల్ల విపరీతంగా పవర్ వాడకం పెరిగింది. వాడకం పెరిగిన తర్వాత గడిచిన 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఒక్క సబ్స్టేషన్ కూడా నిర్మాణం చేయకపోవటం వల్ల అన్నీ కూడా సిస్టమ్స్ అన్నీ స్తంభించిపోయినాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ముఖ్యంగా ట్రాన్స్కో సబ్స్టేషన్స్ చాలా పెద్ద ఎత్తున నిర్మాణం చేస్తున్నాం. దాదాపు 6,000 కోట్లు పెట్టి కడతా ఉన్నాం. అవన్నీ కూడా ఒకదాని తర్వాత అయిపోయే దశలో ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చాలాసార్ల ట్రాన్స్ఫారాలు పెంచాలన్నా, కెపాసిటీలు పెంచాలంటే నిన్నే వెస్ట్ గోదావరి డిస్టిక్లో దాదాపు 50 MV ట్రాన్స్ఫారం, పెద్ద ట్రాన్స్ఫారాన్ని పెట్టాం. అక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఇమీడియట్గా 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ట్రాన్స్ఫారాన్ని అప్గ్రేడ్ చేసి ఇమీడియట్గా ఇంకో ట్రాన్స్ఫారం బిగించడం జరిగింది. ఐనవోలు, కృష్ణా జిల్లాకు వచ్చేసరికి పెడన, అట్లనే బంటుమల్లి సబ్స్టేషన్లో 132 సబ్స్టేషన్స్ నిర్మాణం జరుగుతుంది. ఒక 2-3 నెలల్లో అది కూడా కంప్లీట్ చేసి ప్రజలకు వినియోగంలో తీసుకొస్తాం. మంగళగిరి టు తాడేపల్లిగూడెం అక్కడ కండక్టర్ ప్రాబ్లం ఉంది, అది కూడా కంప్లీట్ చేస్తున్నాం. అది కూడా వేగవంతంగా కంప్లీట్ చేస్తాం. వాటిని కూడా అందుబాటులో తీసుకొస్తాము. చాలా చోట్ల రాష్ట్రంలో సబ్స్టేషన్స్ నిర్మాణం దశలో ఉంది. ఐనవల్లి సబ్స్టేషన్ 400 kV సబ్స్టేషన్ చేస్తున్నాము. అది కూడా కంప్లీట్ అయిపోతే కనుక ఎప్పుడైనా మనకి ఎండ తీవ్రత వల్ల విపరీతమైన విద్యుత్ వినియోగం పెరిగినా సరే ఈ సబ్స్టేషన్స్ అన్నీ నిర్మాణం పూర్తయిపోతే కనుక రాబోయే రోజుల్లో ఇట్లాంటివన్నీ కూడా సమస్యలు సాల్వ్ అవుతాయి. వీటి మీద ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టాడు. గడిచిన ప్రతి 15 రోజులకు కూడా రివ్యూ మీటింగ్ పెట్టేసి ఎన్ని సబ్స్టేషన్స్ కడుతున్నాము, ఎంతవరకు పని కంప్లీట్ అయిపోయింది, ఆలస్యానికి గల కారణాలు ఏంది అని చెప్పి కంప్లీట్గా రివ్యూ చేస్తూ ఉన్నారు. వీటన్నిటి కూడా ఇమ్మీడియట్గా సొల్యూషన్ దశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కొద్దిగా ఎండ తీవ్రత వల్ల పవరు మన దగ్గర లేదు అనేది లేదు. పవర్ మనకు కావాల్సినంత పవర్ ప్రొడక్షన్ ఉంది, పవర్ తయారు చేస్తున్నాము, పవర్ తీసుకుంటున్నాము, పవర్ ఉంది. ఓన్లీ ఎండ తీవ్రత వల్ల, విపరీతమైన వాడకం వల్ల ట్రాన్స్మిషన్ లైన్స్ విపరీతమైన ఎండ వల్ల మాత్రమే దెబ్బతింటున్నాయి. అప్పుడప్పుడు దెబ్బతిన్న వాటిని కూడా మా శ్రమ చేసి వేగవంతంగా పనిచేస్తాం. మీరు ఎగ్జాంపుల్ ఒకటే చూడండి, మొన్న సత్తెనపల్లిలో లోడ్ ఎక్కువ హీట్ ఎక్కి ట్రాన్స్ఫారాలు మళ్ళీ ఆయిల్ చేంజ్ చేయడానికి దింపి మళ్ళీ ఆయిల్ చేంజ్ చేస్తే మా సిబ్బంది ఎమ్మటే ఇమీడియట్గా బ్లాస్ట్ అవటం వల్ల, వేడి తీవ్రత వల్ల బ్లాస్ట్ అవటం వల్ల ఒక అతనికి 60-70% ఒళ్ళంతా కలిపోయింది, ఇంకొక అతనికి 40% కలిపోయింది, ఇంకొక అతను కొద్దిగా తుట్లో తప్పిన ప్రమాదం బయటపడ్డారు. వీళ్ళందరూ కూడా హాస్పిటల్లో చేర్చి ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇప్పిస్తే ఇంకా హాస్పిటల్లో ఉన్నారు, ఇంకా 20 రోజుల పైన పట్టిద్ది అంటున్నారు. అంటే సిబ్బంది పనిచేసినా సరే, శ్రమ వచ్చి పనిచేసినా సరే ఎప్పుడు మనం ఊహించిన రీతిలో టెంపరేచర్స్ పెరగటం, టెంపరేచర్లు పెరగడాన్ని ఆటోమేటిక్గా వినియోగం కూడా పెరగటం వల్ల కొద్దిగా ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే. వాటిని టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తా. ప్రజలకు ఏదైనా ఇబ్బంది వచ్చింది, ఏదైనా రిపేర్ చేయాల్సి వస్తే ఇమీడియట్గా సమాచారం ఇస్తే ఇమీడియట్గా వచ్చేస్తాం. టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాలరెడ్డి వైఎస్ కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ
పులివెందల గడ్డపై నాడు వైఎస్ రాజారెడ్డి అరాచకాలు సృష్టించారని, కేవలం అధికారం, ఆధిపత్యం కోసమే హత్యలు, కుట్రలు చేసిన చరిత్ర వైఎస్ కుటుంబానిదేనని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మైనింగ్ గన్లను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం కోసం ఎంతో మంది అమాయకులను చంపేశారని ఆరోపించారు. వైసీపీ హయాంలో తమ ఇళ్లను కూల్చి, ఆస్తులను కొల్లగొట్టి, లాకప్లలో పెట్టి చిత్రహింసలు పెట్టినప్పుడు జగన్కు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని నిలదీశారు. గత కొద్ది రోజుల క్రితం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు తన కుటుంబ చరిత్ర చెప్తూ, తన తాత తండ్రులంతా కూడా చాలా పెద్దవారు, ఈ సమాజానికి ఎంతో సేవ చేశారు అని చెప్పి తన కుటుంబం ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడి ఈ దేశ స్వాతంత్రం తెచ్చిన దాంట్లో క్రియాశీలక పాత్ర పోషించారనే విధంగా చెప్పడం జరిగింది. ఇప్పటికి వైఎస్ రాజారెడ్డి గురించి చాలామందికి తెలియదు. అదేవిధంగా ఈయన తండ్రి గారు కూడా చనిపోయి, రాజశేఖర రెడ్డి గారు కూడా చనిపోయి అనేక సంవత్సరాలు అవుతుంది. భవిష్యత్తులో కొద్ది రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలను తన అబద్ధాలతో, తన మాయాజాలంతో 1947 భారతదేశానికి స్వాతంత్రం వచ్చేదానికి కారణం మా తాతలు ఈ దేశ స్వాతంత్రం కోసం చేసిన పోరాటం, ఆ బాటలోనే మా నాయన, మా చిన్నాయన వీళ్ళంతా కూడా నడిచి ఈ దేశ అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషించారని చెప్పి నిస్సిగ్గుగా కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ కుటుంబ చరిత్ర ఏంది, వైఎస్ తాత ఏం చేశాడనే విషయాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి వాటి గురించి కూడా ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వైఎస్ రాజారెడ్డి తండ్రి గారి పేరు వైఎస్ వెంకటరెడ్డి. ఆయనది పులివెందుల నియోజకవర్గంలోని ప్రస్తుతం సింహాద్రిపురం మండలంలో ఉన్న బలపనూరు గ్రామం. దాదాపు 11 మంది సంతానంతో ఆయన కుటుంబ భారాన్ని మోయలేని పరిస్థితిలో ఒక మధ్యతరగతి రైతుగా జీవించేవాడు. అదే సందర్భంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో కరువు కాటకాలు ఉండడంతో ఆయన తన పిల్లలను చదివించుకోవడానికి అనేక రకాలుగా ఆర్థిక ఇబ్బందులు పడే సమయంలో బ్రిటిష్ మిషనరీస్ సంబంధించిన ఫాదర్లు, అంటే క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో అనేక మందిని, అంటే పేదరికాన్ని ఆసరా చేసుకొని వారికి ఏదో విధంగా ప్రలోభపెట్టి వారిని క్రైస్తవ మతంలోకి చేర్చుకునే కార్యక్రమాన్ని అతి వేగంగా జరిపే పరిస్థితులలో వైఎస్ వెంకటరెడ్డి గారు కూడా క్రైస్తవ మతం పైన గౌరవం లేకుండా కేవలం తన ఆర్థిక అవసరాలకు క్రిస్టియానిటీని వాడుకుందామనే ఒక ఆలోచనతో క్రైస్తవ మతంలోకి మారడం జరిగింది. ఆయన వెంటనే ఆ ఫాస్టర్ల చలవతో తన కుటుంబాన్ని జరుపుకోవడానికి, తన ఆర్థిక ఇబ్బందులను తీర్చుకోవడానికి వెంకటరెడ్డి గారు బలపనూరు నుంచి డైరెక్ట్ ప్రస్తుతం కడప నడిబొడ్డులో ఉన్న సిఎస్ఐ హై స్కూల్లో ఫాదర్ దగ్గర, అంటే హై స్కూల్ మెయింటైన్ చేసే ఫాదర్ దగ్గర చిన్న ఉద్యోగంగా చేరడం జరిగింది. అంటే బ్రిటిష్ వారికి అనుకూలంగా ఆ రోజే వెంకటరెడ్డి గారు, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం బ్రిటిషర్ల పంచన చేరడం జరిగింది. ఆ సందర్భంగా అక్కడ చిన్న ఉద్యోగం చేసుకుంటూ అక్కడ ఆ ప్రాంతంలో అప్పుడు సిఎస్ఐ స్కూల్కు కాంపౌండ్ ఉండేది కాదు. కాంపౌండ్ కట్టాల్సిన అవసరం ఉంది. ఎవరైనా సరే గౌండ్రీలను గోడగట్టే వాళ్ళు కూలీలను చూడమని చెప్తే వెంకటరెడ్డి గారు 1-2 రోజులు ఆలోచన చేసుకొని, నాకు చాలా మంది పిల్లలు ఉన్నారు, మేము మా పిల్లలందరం కలిసి ఆ కాంట్రాక్టును చేసుకుంటాం ఫాదర్ అని చెప్పినప్పుడు ఆయన కూడా అంగీకరించి ఆ పనిని అప్పచెప్పడం జరిగింది. ఆ సిఎస్ఐ స్కూల్కున్న కాంపౌండ్ను బాగా సమర్థవంతంగా కట్టి ఫాదర్ దగ్గర వైఎస్ వెంకటరెడ్డి గారు మన్నలు పొందడం జరిగింది. ఈ సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున స్వాతంత్ర పోరాటం జరుగుతూ ఉంది. ఇంక్విలాబ్ జిందాబాద్ అనే వాళ్ళపైన, స్వాతంత్రం కావాలనే వాళ్ళందరిపైన కూడా బ్రిటిష్ సైనికులు ఉక్కు పాదాలతో, లాఠీలతో, తుపాకీ గుళ్ళతో ఆ స్వాతంత్రోద్యమాన్ని నిరంకుశంగా అణచివేయడం జరుగుతోంది. ముఖ్యంగా సీడెడ్ ప్రాంతం, అంటే ప్రస్తుతం రాయలసీమ ప్రాంతానికి సంబంధించి మిలిటరీ బేస్ అంతా కూడా బళ్ళారిలో ఉండేది. బళ్ళారి కంటోన్మెంట్ నుంచి బ్రిటిష్ సైనికులు ఆ ప్రాంతంలో జరిగే స్వాతంత్ర పోరాటాలను అణిచివేసేవారు. ఆ సందర్భంగా బళ్ళారి కంటోన్మెంట్ అధికారుల నుంచి కడపకు సంబంధించిన తండ్రి శవం ఇంటికి చేరకముందే సీఎం కావాలనే తపనతో ఎమ్మెల్యేల సంతకాలు సేకరించిన అరాచకవాది జగన్ అని ఆయన్నెవరూ నమ్మరని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తండ్రి సీఎం పదవిని అడ్డుపెట్టుకుని లక్షల కోట్ల రూపాయలు దండుకున్నారని, చంచల్గూడ జైల్లో 16 నెలలు ఉన్నారని అన్నారు.
జైలు నుంచి బయటకు వచ్చాక అదే అవినీతి సొమ్ముతో రాజకీయాల్లో ఎదగాలని వైకుంఠపాళి ఆడుతూ పార్టీ పెట్టారని, ఏదోలా అధికారంలోకి రావాలని బాబాయిన్నే గొడ్డలతో నరికించి గుండెపోటు అనే డ్రామాలు ఆడారని ఆరోపించారు. భస్మాసురుడిలాగే జగన్ కూడా ప్రెస్ మీట్ పెట్టి రాజకీయంగా నిర్వీర్యమైపోయారని వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు 11 సీట్లు గెలుచుకున్న విపక్షవాది. ఆయన మొన్న 21వ తారీఖున ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్ నా దృష్టిలో అతనికి ఒక భస్మాసుర హస్తం. మనకు తెలుసు కదా, మోహిని భస్మాసుర, చేయి నెత్తి మీద పెట్టుకుంటే కాలిపోతారు. ఆ ప్రెస్ మీట్ అలాంటిది. తెలిసి మరి అతను అలా మాట్లాడాడో తెలియక యాదృచ్ఛికంగా మాట్లాడాడో తెలియదు, కానీ ఆ ప్రెస్ మీట్తో భస్మాసుడి హస్తం తల మీద పెట్టుకుంటే ఏ రకంగా భస్మైపోయాడో రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాడు. అక్కడ రాజకీయంగా నేను రాజకీయవాదిని, నాకు ఓటేయండి, నేను మీకు సేవ చేస్తాను అనే పరిస్థితులు అతనికి లేవు. అతనే పోగొట్టుకున్నాడు, తల మీద కొరువు పెట్టుకున్నాడు. అతని పరిస్థితి ఈ రోజున మీరందరూ జాగ్రత్తగా గమనిస్తే కుడితిలో పడ్డ ఎలుక ఏ రకంగా కొట్టుకుంటుంది. సామెతలు చెప్పాలని అతన్ని అవమానించాలనేది నా ఉద్దేశం కాదు, వాస్తవం గ్రహించాలా, రాష్ట్ర ప్రజలు కూడా గ్రహించాలా. కుడితిలో పడ్డ ఎలుకకి ఈనాడు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి ఏమి తేడా ఉంది అని చెప్పి నేను అడుగుతున్నాను. నేను శ్లేష్మంలో చిక్కుకున్న ఈగ, శ్లేష్మం ఆయనకు అర్థమై కాకపోవచ్చు, పక్కన వాళ్ళు ఎవరైనా చెప్పండి, నేను బహిరంగ చెప్పటం బాగుండదు. శ్లేష్మంలో చిక్కుకున్న ఈగలాగా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి రాజకీయంగా రాష్ట్రంలో. మనకొక గ్రామీణ ప్రాంతంలో ఒక సామెత ఉంది, సూదిపోయిందని సోది అడిగితే పాత నేరాలన్నీ పాత తప్పులన్నీ కూడా బయటపడ్డాయట. సూదిపోయిందని సోది అడిగితే, సోది అడగటం అంటే అది అడిగితే పల్లెటూళ్ళలో సోది వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు చెబుతారు ఇక్కడ ఉంది అక్కడ ఉంది, ఇది జరిగింది. ఆ రకంగా ఈయన సోది అడిగాడు, సూదిపోయిందని. ఇతని పాత అన్నీ కూడా ఇతని అవినీతి, ఇతని అరాచకం, అహింస అనుకుంటున్నాడు. ఇతని హింసావాదం మొత్తం కూడా బయటపడింది. అతను ఏమని చెప్పాలని ఉద్దేశం, తాను ఒక అహింసావాదినని, తన కుటుంబం అంతా కూడా సచీలురని, హింస జోలి పోరని, రక్తం చూస్తే కళ్ళు తిరిగి పడిపోతారని, ఒక మనిషిని కూడా చెంపదెబ్బ కొట్టిన దాఖలాలు ఆ కుటుంబానికి, అతని తాతకు కానీ అతని తండ్రికి కానీ ఇతనికి కానీ లేవని, ఒక చెంప కొడితే రెండవ చెంప చూపించే జాతి మాది అని, తన తాతని తన తండ్రిని తనని హెచ్చించుకోవాలని ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పాత్రికేయ సోదరులు మీరు అందరూ గమనిస్తున్నారు లేదో, ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కూడా సెల్ఫ్ గోల్ వేసుకుంటాడు ఆయన. మరి ప్రెస్ని అడ్రస్ చేయటం రాకో, లేదంటే వాళ్ళు రాసిచ్చింది సరిగా చదవలేకపోవటం వల్ల ఎప్పుడు తీయండి అతను ప్రెస్ మీట్ పెడితే ఎప్పుడు కూడా పుంకాలుగా మనకి అపోజిషన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఆయన, మెటీరియల్ ఇస్తారు ఆయన. ఆ రకంగా తన కుటుంబ చరిత్ర తానే బయట పెట్టుకున్నాడు. తన కుటుంబం ఎలాంటిదో తానే బయట పెట్టుకున్నాడు. రాజకీయంగా స్థిరపడటానికి, రాజకీయంగా గెలవటానికి 100 గిట్టని వాళ్ళందరినీ చంపిస్తారు, ఏకుమేకైన వాళ్ళందరినీ చంపిస్తారు, 10,100 సంఖ్యలో చంపించారు అన్న జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడేమంటారు మీరు మొన్న 21వ తారీఖున పెట్టిన ప్రెస్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా? మీరు ఒక చెంప కొడితే రెండో చెంప చూపించే కుటుంబం ఆమెది. హింసావాదం అంటే తెలియని కుటుంబం ఆమెది. మీ తాతని చంపిన వాళ్ళను కూడా క్షమించేంతటి దయగల కుటుంబం ఆమెది చెప్పినాడు కదా అతను సతీష్ రెడ్డి గారు. 10,100 సంఖ్యలో చంపేశారు గిట్టని వాళ్ళని మీ రాజకీయ లబ్ధి కోసం. ఇప్పుడు ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు? మీ మనస్తత్వం ఏంటి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు మీ మనస్తత్వం చిన్ననాటి నుంచి కూడా అరాచకాలకు, పాలనా వైఫల్యాలను, అసమర్థత నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి చంద్రబాబు తెరదీశారని, అందులో భాగంగానే కత్తి గొడ్డలి అంటూ అంతరించిపోయిన ఫ్యాక్షన్కి జీవం పోస్తున్నారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు కూటమి పాలనలో సీఎం కార్యాలయం పూర్తిగా అవినీతిమయంగా మారిపోయిందని, ఎమ్మెల్యేలు ప్రతి పనికి రేటు కట్టి దోచుకుంటున్నా వారిని అదుపు చేసే ధైర్యం చంద్రబాబుకు లేదని విమర్శించారు.
చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులతోనే చంద్రబాబు నేరాలు చేస్తున్నారని మండిపడ్డారు. పాలించవలసినటువంటి రాజు గత కాలంలో, రాజుల కాలంలో ప్రజల్ని పోషించాల్సినటువంటి బాధ్యత, రక్షించాల్సినటువంటి బాధ్యత తీసుకోలేనప్పుడు, చేయలేనప్పుడు తన అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల్ని భయభ్రాంతులను చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపడతారు. ఇది చెప్పింది ఎవరు? చాణక్యుడే చెప్పాడు. ఇది ఎప్పుడో చాణక్యుడి కాలం అంటే అనేక శతాబ్దాల క్రితం మాట. అతనే చెప్పాడు, పాలకులు వైఫల్యం చెందినప్పుడే ప్రజలను భయపెట్టే పని చేస్తారు. మీరు ఇటలీకి చెందినటువంటి ఒక రాజకీయ శాస్త్రవేత్త 1513లో తన ప్రిన్స్ అనేటువంటి గ్రంథంలో ఏం రాశాడంటే, ఎప్పుడైతే పాలకులు ఫెయిల్ అయిపోతారో, ఫెయిల్ అయినప్పుడే వారు అసంబంధమైనటువంటి విషయాల్ని, అసత్యమైనటువంటి విషయాల్ని చెప్పి ప్రజల్ని దృష్టి మరల్చేటువంటి పని చేయాలి అన్నది, చేస్తుంటారన్నది అతను చెప్పినటువంటి మాట. అంటే ఇది చాలా పురాతనమైన కాలం నుంచి ఉన్నటువంటి స్ట్రాటజీ, పాలకుల్లో ఉన్నటువంటి స్ట్రాటజీ, అనేక శతాబ్దాల క్రితం మాట. అది గ్రంథాల్లో ఎస్టాబ్లిష్ అయినటువంటి స్ట్రాటజీ ఇది. నేడు మన రాష్ట్రంలో 2024లో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వారు ప్రజలకు అనేకమైనటువంటి మాటలు చెప్పారు. ఒకటి, ప్రజల సంపదని వృద్ధి చేస్తాను, నా దగ్గర స్ట్రాటజీ ఉందని చెప్పారు. దానివల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని అతను నమ్మబలికాడు. ఇది నా ఒకటికే తెలుసు, ఇతరులు ఎవరు చేయలేరు, ఇది నా అనుభవం అలాంటిది, నా వలన రాష్ట్ర ప్రజల తాలూకా బాగోగులన్నీ మెరుగుపడతాయి అన్నటువంటి మాట ఆయన చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ప్రజలు అది నమ్మారు. అతనికి కొంత అనుభవం ఉంది కనుక, సరే అనుభవం ద్వారా ఇంతకుండా మెరుగైనటువంటి పాలన లభిస్తుంది, రాష్ట్రానికి సంపద వస్తుంది, జీవన ప్రమాణాలు ప్రజలు పెరిగే అవకాశం ఉంది అంచేత అతనికి అధికారం ఇవ్వడం జరిగింది. అధికారం మామూలు అధికారం ఇచ్చారా? 164 సీట్లు అనుకుంటాను సుమారుగా అతనితో కూటమి పార్టీలకి కల్పించినటువంటిది. 175లో 164 సీట్లు. మనం కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ పార్టీకి చెందినటువంటి లెజిస్లేటర్స్ కానీ ఏ దృష్టితో చూడాలి? 164 సీట్లు వచ్చినాయి 175లో అంటే దేన్ని చూసి ఇచ్చారు? నువ్వు చెప్పినటువంటి సంపద, నువ్వు చెప్పినటువంటి జీవన ప్రమాణాలు, నువ్వు చేయబోతున్నటువంటి అభివృద్ధి, నువ్వేమైతే మాటలు చెప్పావో ఆ మాటలకి వారు ఇచ్చారు. అలా కదా చూస్తారు ఎవరైనా ఎన్నికల్లో. మరి మీరు ఇప్పుడు చేస్తుంది ఏంటి? 2 సంవత్సరాలైనా ఈ విషయాలు మీరు మాట్లాడడం లేదు. మీరు చెప్పినటువంటి ఏ అంశం కూడా ఎక్కడ రాష్ట్రంలో కనిపించడం లేదు. ప్రజల సంపద ఎక్కడ పెరగలేదు. ఆ సంపద పెంచడానికి మీ దగ్గర ఉన్నటువంటి రహస్యం ఏంటో ఎవరికి చెప్పలేదు. జీవన ప్రమాణాలు పెరగలేదు, తరిగిపోతున్నాయి జీవన ప్రమాణాలు. స్కూల్కి వెళ్ళిన పిల్లలు స్కూల్ మానేస్తున్నారు, పనికి పోయేటువంటి వాళ్ళు పనిలే దొరక్క పరిస్థితి వచ్చినాయి, ఆహారపు వస్తువులన్నీ ధరలు పెరిగిపోయినాయి, రైతులు ఎరువుల కోసం కొట్టుకుంటున్నారు, పండినటువంటి గింజలు నువ్వు ప్రకటించినటువంటి ధరకు కూడా కొనే పరిస్థితి, మీ ప్రభుత్వం ప్రకటించిన ధరకు కూడా కొనే పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీ అనే పేరు తీసేసి ఆ పథకాన్ని ఎత్తేసినట్టుగానే ప్రస్తుతానికి ఉంది. ఈ సామాన్యమైన కుటుంబాల ఆర్థిక స్థితి అంతా దిగజారిపోతుంది. హాస్పిటల్లో కొల్లగొట్టేస్తున్నారు వాళ్ళని. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, పగడ్బందీగా నిర్వహిస్తామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ హామీ ఇచ్చారు. సచివాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ 2026 నిర్వహణ షెడ్యూల్ను వివరించారు. రాష్ట్రంలో 24 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఈ సమగ్ర సవరణ చేపడుతున్నట్లు వివేక్ యాదవ్ తెలిపారు. ఓటర్ల జాబితాలో మరణించిన వారి పేర్లు, నకిలీ రిజిస్ట్రేషన్లు, వలస వెళ్లిన వారి పేర్లను తొలగించి ఖచ్చితమైన, విశ్వసనీయమైన జాబితాను రూపొందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది ఖరీఫ్ సాగు కార్యాచరణను ముందుకు తీసుకొస్తున్నామని కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. కాకినాడ కలెక్టరేట్లో జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది. సమావేశంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, గోదావరి ప్రాజెక్టు కమిటీ అధ్యక్షులు మురాలశెట్టి సునీల్ కుమార్, ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పసలా వీరబాబు, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్లు హాజరయ్యారు. సమావేశం అనంతరం కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో గోదావరి తూర్పు డెల్టా పీబీసీల కింద జూన్ 1వ తేదీన సాగునీటి విడుదల చేస్తామన్నారు. తూర్పు డెల్టా శివారున ఉన్న పెద్దపూడి, సామర్లకోట, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, కరప, కాజులూరు, తాళ్లరేవు మండలాలకు జూన్ తొలి వారానికి నీరు చేరుతుందన్నారు. ఈ నేపథ్యంలో జూన్ 10 నుంచి నెలాఖరులోపు నారుమడులు ముగించాలన్నారు. కాకినాడ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ జిల్లాలో నీటిపారుదల సలహా మండలి సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రివర్యులు, పెద్దాపురం శాసనసభ్యులు మరియు జగ్గంపేట శాసనసభ్యుల వర్యులు, వారితో పాటు బోత్ గోదావరి మరియు ఏలేరు ప్రాజెక్ట్ చైర్మన్ ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో మన జిల్లాలో రాబోయే ఖరీఫ్ సీజన్లో ఎప్పుడు నీళ్ళు అనేది ప్రజలకి, రైతు సోదరులకి ఇవ్వడం జరుగుతుందని చర్చించుకోవడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మన జిల్లాలో ఉన్న మేజర్ ప్రాజెక్ట్స్ అన్నింటిలో కూడా సమయానికి నీళ్ళు ఇచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు గోదావరి డెల్టా సిస్టంలో, ఈస్టర్న్ డెల్టా సిస్టమ్ ఏదైతే మన కాకినాడ జిల్లాలో కవర్ అవుతున్నాయో ఆ గోదావరి డెల్టా సంబంధించిన మండలాలు అన్నిటికీ కూడా వీలైన వరకు మే 31 నాటికి ఇచ్చే విధంగా మనము ముందుగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం ద్వారా టైలండ్ ఏరియాకు కూడా జూన్ 10 కల్లా నీళ్లు చేరవేయడం జరుగుతుంది. ఈ టైలండ్ మండలాలు ఏదైతే కాకినాడ రూరల్, అర్బన్, తాళ్లరేవు, పెద్దపుడి, కాజులూరు, సామర్లకోట ఈ మండలాలు ఏవైతే ఉన్నాయో ఈ రైతులు అందరూ కూడా 8వ తారీఖు, జూన్ 8వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలో వాళ్ళు నారు పోసుకోవడానికి సిద్ధంగా ఉండవలసిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా ఏలేరు రిజర్వాయర్ ప్రాజెక్ట్ కింద ఉన్న మండలాలు అన్నిటికీ కూడా జూలై 1వ వారంలో నీళ్లు ఇచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మేరకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ ఏలేరు ప్రాజెక్టులో భాగంగా పంపా రిజర్వాయర్ కింద ఉన్న ఆయకట్టు పరిధిలో కూడా జూలై 1వ వారంలో నీళ్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ పరిధిలో ఏదైతే ఓఎండ్ఎం వర్క్స్ చేపడుతున్నారో వాటి అన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో నీళ్లు ఇచ్చే ముందు కంప్లీట్ చేసుకొని టైల్ దాకా నీళ్లు ఇచ్చే విధంగా సిద్ధమవమని ప్రజాప్రతినిధులు వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మేరకు ఇరిగేషన్ మరియు వ్యవసాయ శాఖ యంత్రాంగం అందరూ కూడా సిద్ధమవుతున్నారు. ఏలేరు ప్రాజెక్ట్ కింద ఉన్న ప్రజలందరూ కూడా జూలై 1వ వారంలో వాళ్ళు వరి పంట వేసుకోవడానికి సిద్ధం కావాల్సిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇక్కడ రైతుల అందరూ కూడా డైరెక్ట్ సోయింగ్, నేరుగా విత్తనాలు విసిరే నాటే విధానాన్ని మానుకొని ట్రాన్స్ప్లాంటేషన్, నారు పోసి దాన్ని మళ్ళీ నాటే విధానాన్ని పాటించవలసిగా ఈ సందర్భంగా కోరుతున్నాము. ఎందుకంటే ఈసారి మామూలు కన్నా ఎక్కువ ఎండ మనము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దానివల్ల వర్షపాతం కూడా మామూలు కన్నా 8 నుంచి 10% తక్కువ నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ ట్రాన్స్ప్లాంటేషన్ విధానాన్ని ప్రతి ఒక్క రైతు కూడా పాటించవలసిగా కోరుతున్నాము. దీంతో పాటు మిగతా ప్రాజెక్ట్స్, ఇప్పుడు సుబ్బారెడ్డి సాగర్ ప్రాజెక్ట్ చూస్తే వాటికి ఆగస్ట్ నెలలో మనము నీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాము. అదేవిధంగా పుష్కర ప్రాజెక్ట్ని ముందుగా చెప్పడం జరిగింది. ఏలేరులో భాగం, అదేవిధంగా గోదావరి నుంచి కూడా మనము నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. పుష్కర లిఫ్ట్ కింద దాదాపు 90,000 ఎకరాలు సాగులో ఉంది. ఈ పుష్కర లిఫ్ట్ ప్రాజెక్ట్ కూడా జూలై 10వ తారీఖు ఆ ప్రాంతంలో మనము నీళ్లు పూర్తిగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. దీంతో పాటు మన జిల్లాలో ఉన్న తాండవ సంబంధించిన ఆయకట్టు ఏదైతే తుని నియోజకవర్గంలో ఉందో అక్కడ కూడా మనము జూలై 2వ వారంలో నీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ఖరీఫ్ సీజన్లో దాదాపు 3,79,688 ఎకరాలు, 3,79,688 ఏకర్స్లో మనము వరి సాగు అనేది మనము అనుకుంటున్నాము. మనము ఈ ఖరీఫ్లో ఈ పూర్తి స్థాయిలో అందరికీ నీళ్ళు ఇచ్చేసి వాళ్ళకు కావాల్సిన ఎరువులు, అదేవిధంగా కావాల్సిన విత్తనాలు అందుబాటులో ఉంచడానికి వ్యవసాయ శాఖ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ సందర్భంగా రైతు సోదరిమణులకు అందరికీ తెలియచేయాల్సిన అనుకుంటున్నది ఏంటంటే
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విద్యుత్ సమస్యల పరిష్కారానికి 1912 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తెస్తున్నామన్న మంత్రి గొట్టిపాటి. టోల్ ఫ్రీ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని వెల్లడి. ఆధిపత్యం కోసం హత్యలు చేసిన చరిత్ర వైఎస్ కుటుంబానిదేనన్న ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి. మైనింగ్ గనుల కోసం ఎంతో మందిని చంపేశారని ఆరోపణ. భస్మాసురుడిలాగే జగన్ కూడా ప్రెస్ మీట్ పెట్టి రాజకీయంగా నిర్వీర్యమైపోయారు. విమర్శలు గుప్పించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కత్తి గొడ్డలి అంటూ అంతరించిపోయిన ఫ్యాక్షన్కి చంద్రబాబు జీవం పోస్తున్నారు. మాజీ మంత్రి ధర్మాన ఫైర్. ఈనాటి CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.